ఆ తర్వాత వాళ్ళందరూ అవి తీసేసి జెండాలు తీసేసి పోలీసులు ఉంటుండగా మన పార్టీలో చేరిపోయారు. అందుకనే ముందు నుంచి చెప్తున్నాను, మార్చిలో మార్పులు, ఏప్రిల్లో మహిమ, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమని. టైము తక్కువ ఉంది. అయినప్పటికీ మీడియా మిత్రులందరినీ, ఇక్కడ కూర్చున్న వారిని, వాచ్ చేస్తున్న వారిని, ఓనర్స్ని ఒకటే అడుగుతున్నా. ఒకరు 100 కోట్లకి, ఒకరు 50 కోట్లకి, ఒకరు 5 కోట్లకి టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు. మాకు 100 కోట్లు ఇవ్వవలసిన లేదు, 50 కోట్లు ఇవ్వవలసిన లేదు, 5 కోట్లు ఇవ్వవలసిన లేదు. పార్టీ ఎక్స్పెన్సెస్ కండువాళ్ళకి వీటికి ఒక 5-10 లక్షలు ఇస్తే చాలు. ఎంత? మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది, మిమ్మల్ని నిలబెట్టే బాధ్యత మాది, ప్రజలది. ఓడిపోయారా మిమ్మల్ని కోఆర్డినేటర్లుగా పెట్టేస్తాం. మీడియా మిత్రులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రెబల్స్ కొట్టుకుంటున్నారు, వైసీపీ రెబల్స్, టీడీపీ రెబల్స్, జగన్ రెబల్స్. కొట్టుకోకండి. శాంతియుతంగా ప్రజాశాంతి పార్టీకి ఈరోజు వచ్చి జాయిన్ అయిపోండి. మైలాపురం, విజయవాడ హోటల్ మైలాపురం 301కి రండి. మీరే రికమెండ్ చేయండి. విజయవాడ ఐలాపురం పురంబు నిశ్చయంబురా. చూసారా? నిద్ర లేకపోతే రాత్రి అంతా ప్రయాణం చేశాను. ఎందుకు? భీమవరంలో దాడులు, మా మీద దాడులు. నేను పాలకొల్లో వేస్తానని చెప్పాను కదా, మనసు మార్చుకున్నా. ఇప్పుడు భీమవరంలో రేపు మధ్యాహ్నం 1 గంటకు పవన్ కళ్యాణ్కి అపోజిషన్గా నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. పోనీ ఎల్లుట లేదా 25 సోమవారం. నేను రేపే ప్రిపేర్ అయిపోతా, ఎల్లుటి ప్రిపేర్ అయిపోతా. నన్ను డిస్క్వాలిఫై ఎవరు చేయలేరు, అర్థం చేసుకోండి. ఎందుకు అక్కడ దాడులు చేయించారు మా మీద. ఏంటి దాడులు? ఓపెన్ దాడులు. అలాంటి దాడులు కాదు. పోలీసులు వచ్చి లాఠీ చార్జీలు. ఎక్కడైనా ఉందా? ఏంటి చేసాం మేము తప్పు? రాత్రి 9:30-10 అయింది. పాపం నా స్టాఫ్ కొంచెం తింటానంటే, నేనంటే చిలక్కాయలు, చక్కని ముంజులు తింటాను. ఎప్పుడు అమెరికాలో దొరకవు కదా. వీళ్ళకి అవి కాదు, వీళ్ళకి ముక్కలు కావాలి, మంతారు. కానీ ఆగాను తిందామని, అంతే. ఎగ్జాజరేషన్ లేకుండా కొన్ని 1000-2000 మంది ఉంటారా పిల్లలు, స్టూడెంట్స్, 23, 24, 25, 1000-2000 మంది, 1 by 1. నాకు అర్థం అవ్వాలా ఏ పార్టీ సార్? మీ పార్టీ సార్. మన గుర్తేటి? హెలికాప్టర్ సార్. మీరు నెక్స్ట్ సీఎం. వెంటనే పోలీసులు వచ్చేసారు 1 నిమిషంలోనే. అంటే నన్ను ఫాలో అవుతున్నారని అదే రుజువు. వచ్చేసి లాఠీ చార్జీలు. ఎవరి మీద? పిల్లల మీద. తొయ్యడం, కొట్టడం, ఫోన్లు లాగేసుకోవడం. ఇంకా నేను తట్టుకోలేక ఇచ్చాను కొడుకుని. ఏంటా మీరు చేసేది? మీరు ప్రచారం చేస్తారు. ప్రచారమా? మేము తిండి తినడానికి ఆగాం. 5 నిమిషాలు అయింది ఆగి. తిండి తినకూడదా? అయితే ఫ్యాన్ వస్తే ఫోటో తీసుకోకూడదా? మేమన్నా ధర్నా చేసాం? మేము ఉన్నదే 2 వెహికల్స్. 2 అంటే ఎంత భయపడుతున్నారు. నేను భీమవరంలో నామినేషన్ వేయను అనుకుంటున్నారు. అందుకనే నర్సాపూర్లో సోమవారం ఉదయం మరలా 11 గంటలకు నా నామినేషన్ యాక్సెప్ట్ చేశారు. అక్కడ కలెక్టర్ గారు, రిటర్నింగ్ ఆఫీసరు ప్రమాణం చేయించారు. మీరు రావవసరం లేదని అన్నారు. అయినప్పటికీ మరలా 11 గంటలకు నరసాపురం ఉదయం వెళ్తున్నాను. అక్కడ మరలా ఎమ్మెల్యేగా 12 గంటలకు వేస్తున్నాను నరసాపూర్లో. మరలా భీమవరం 1 గంటకి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద కిలారి ఆనంద్ అలియాస్ కేఏ పాల్ నామినేషన్ అయిపోతున్నాను. ఎందుకు? తమ్ముడా రా 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 అంటే రాలేదు కదా. ఇప్పుడు తమ్ముడు చిత్తుగా ఓడిపోతాడు. దేవుడు పిలిచినప్పుడు రాకపోతే, దేవుని దాసుడు పిలిచినప్పుడు రాకపోతే ఏమవుతారు? భీమవరం ప్రజలు చూపిస్తారు సత్తా. వాళ్ళకి సిసలైన కాపు కావాలా? అందరికీ గుండి గీస్తున్న కాపు కావాలా? ఒక దైవజనుడు కావాలా? ఒక శాంతిదూత కావాలా? ఒక అవినీతిని నిర్మూలన చేసిన ఆయన కావాలా? ఒక డ్యాన్స్ వేసిన వాళ్ళు కావాలా? మీరే డిసైడ్ చేయండి. ఎవరు కావాలి? ఆంధ్రాని అమెరికా చేయగలిగిన నేను కావాలా?
ఉట్టి సొల్లు కబురు. చూసారా ఎంత బాగా ఆయన ఎవరు వైసీపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ అట, ఎంపీ క్యాండిడేట్ అట. నిజంగా నేను ఎంత ఎంజాయ్ చేశానంటే నిన్న రాత్రి గంట పడుకోలేదు. కానీ రాత్రి 2, 3కి వచ్చాం కదా మనం. ఎన్ని గంటలకు వచ్చాం? 4 అయిందా? 3, 2, 2, 3. ఆ తర్వాత ఒక 30 మందిని 20 మందిని 50 మందిని కలిశాను. ఎంతమందిని కలిశాను? 40 మందిని యాస్పిరెంట్స్ని కలిసా మార్నింగ్ వరకును. ఇది మా లైఫ్. ఆల్ మార్నింగ్ కాల్ చేస్తున్నా. అయితే రాత్రి 2 గంటలకి ఇక్కడ కలిసా. అయితే భీమవరంలో ఏమైంది చెప్తాను, దాడులు. నర్సాపూర్లో ఏమైంది చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మేము వెళ్ళగానే నాగబాబు వచ్చాడు. నన్ను చూడగానే పాల్ గారని లేచి వచ్చారు, హ్యాండ్ షేక్ ఇచ్చారు, చాలా బాగుంది. నేను ఎందుకు వచ్చాడో అనుకున్నా, ఎంపీగా నిలబడ్డానికి. రిటర్నింగ్ ఆఫీసర్ మేము కూర్చున్నాం, ఆయన కూర్చున్నారు. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ మాట్లాడకూడదని నాకు రూల్స్ తెలియదు కావాలా. నాగబాబు తమ్ముడా, నువ్వు నాకు వ్యతిరేకంగా కంటెస్ట్ చేస్తావా ఇదే నర్సాపూర్ ఎంపీకి? తప్పు 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 అన్నాను. అందరూ వింటుండగా అది రికార్డ్ అవుతుంది. నేను వచ్చిన తర్వాత ఇంకెవరైనా కంటెస్ట్ చేయొచ్చా? చేస్తానంటే చేయండి, డిపాజిట్లు రావు. లేదా పాల్ అభివృద్ధి చేయగలరు, అమెరికా లాగా ఆంధ్రాని చేయగలరు, నర్సాపూర్ని నేషనల్ టెన్నసీ అమెరికా లాంటి సిటీ చేయగలరు. ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చే 10,000 రన్వే వేస్తా నర్సాపూర్లో. ఎంత? ఎయిర్పోర్ట్ 10,000 ఫీట్ రన్వే వేస్తా. ఎంతకాలంలో? ఒకే ఒక సంవత్సరంలో. నా ఏరోప్లేన్ దిగాలంటే 10,000, నాకు 2 747 ఉన్నాయి. 10,400 ఫీట్ రన్వే వేస్తా ఒకే ఒక సంవత్సరంలో. అది చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు, అందరికంటే. కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్కి అందరికీ తెలుసు. అందుకే అంటారు 1,00,000 కోట్లని ఇవ్వండి సార్ అని. నా డబ్బులన్నీ సీజ్ చేశారు, మళ్ళీ 1,00,000 కోట్లు అడుగుతారు. నా దగ్గర 1,00,000 రూపాయలు లేవు, ఉన్నాయి సీక్రెట్గా అనుకుంటున్నారు. నీతి నిజాయితీకి మారు పేరు మనం. వాళ్ళు దొంగలు, దోచుకునే వాళ్ళు, మోసగాలు, అవినీతి పరులు, అమ్ముకుంటారు టికెట్లు. 5-10 లక్షలు మీరు పార్టీ ఎక్స్పెన్సెస్, ఒక 5-10 లక్షలు 20 లక్షలు మీరు ఖర్చు పెట్టుకుంటే, అన్నాను కదా, గవర్నమెంట్ 28 లక్షలు ఖర్చు పెట్టమంది ఎమ్మెల్యేగా, 50 లక్షలు ఖర్చు పెట్టమంది ఎంపీగా. మీకు నమ్మకం ఉంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతారు అంతే. హెలికాప్టర్ గుర్తు పడిపోతే 100కి 50, 60, 70 మీరు నిలబడితే. అందుకని ఇండిపెండెంట్గా నిలబడితే కృష్ణమాదిలా డిపాజిట్లు కూడా రావు. మొన్న మొత్తుపల్లి నరసింహులు నిలబడ్డారు, 6 సార్లు ఎమ్మెల్యే మినిస్టరు ఆలేరులో. 2008లో ఆయన నేను ఓడించా. ఆయనకు తెలుసు, నా ప్రియమిత్రులు. 1,00,000 మెజార్టీతో గెలుస్తారన్నారు. 9,000 ఓట్లు వచ్చాయి, డిపాజిట్లు కూడా రాలేదు. పగటికల కనకండి. ప్రజలు నాతో ఉన్నారు, నీతితో ఉన్నారు, సత్యంతో ఉన్నారు, అద్భుతంగా మనతో ఉన్నారు. కనుక ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తుకే ఓటు. మళ్ళా నిన్న విజయసాయి రెడ్డి, జగన్కి మాటలు రావు కదా, ఢిల్లీ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడు. మరలానట ఫ్యానును హెలికాప్టర్ ఒకలాగే ఉందట, మా జెండా వాళ్ళ జెండా ఒకలాగా ఉందట. మాకు జెండాలే లేవు. మేము ఇప్పుడు వేసిన జెండాలు ఎన్ని? 100, 200, 500. మీరే మా జెండాలు. 3.5 కోట్ల జెండాలు. వాటర్సే మా జెండాలు, వాట్సాప్లే మా జెండాలు, ప్రజలే మా జెండాలు, మీడియా మా జెండా. మరలానా ఈరోజు నిన్న ఇప్పుడు అక్కడే ఉన్నాడు విజయసాయి రెడ్డి, వెళ్ళి ఈ సింబల్ హెలికాప్టర్ ఫ్యాన్ ఒకలాగే ఉంటుందని వాళ్ళకి పిచ్చి పడుతుంది. ఎందుకంటే జగన్ లైఫ్లో సీఎం ఆవిడ కదా. టీడీపీని చిత్తుగా ఓడించమని రోజు కోరుతున్నాను. టీవీలన్నీ లైవ్గా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఒక్క రోటు వేయకండి, జగన్కి ఒక్క రోటు వేయకండి, పవన్కి ఒక్క రోటు వేయకండి. ఈసారి ఒక్క 5 సంవత్సరాలు నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి. ఒకే సంవత్సరంలో ఆంధ్రాని గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో హాస్పిటల్ ఉచిత వైద్యం, అపోలో హాస్పిటల్ కంటే మంచి కట్టి ఉచిత వైద్యం ఇవ్వకపోతే నన్ను రిజైన్ చేయమనండి. నేను ఎప్పుడు మీరు ఫోర్స్ చేయండి, మీరు ఫోర్స్ చేయకుంటే రిజైన్ చేసేస్తా. నన్ను సీఎం చేసిన ఒక సంవత్సరంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.